ఈ నృత్యానికి ఎక్కడా మీ చప్పట్లు వినిపించట్లేదు. ఈ నృత్య రూపాల్ని మీరు ఆనందిస్తూ ఉంటే గనక ఒక్కసారి చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం మన కళాకారులకి. ఆ తర్వాత మనం చూడబోతున్నాము డప్పు నృత్యం పురుషుల బృందం. డప్పు తెలుగు గ్రామీణ కళల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీనిని జానపద కళలుగా కూడా అంటారు. డప్పు నర్తకులు తలపై తలపాగా, కింద ధోతి, దట్టి మరియు అడుగుల్లో గంటలు ధరించి నాట్యం చేస్తారు. డప్పు నృత్యాన్ని తెలంగాణలో గ్రామీణ మరియు దేవాలయ ఉత్సవాలలో పురుషులు మరియు మహిళలు కలిసి చేస్తారు. ఆ తర్వాత మనం చూస్తున్నాము ఇదిగోండి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఎలా మనం నిజాంలని తరిమి కొట్టి హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఈరోజు మనం జరుపుకుంటున్నామో, ఎలా అయితే హైదరాబాద్ విమోచన పొందిందో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ద్వారా, సో ఆ దృశ్యాన్ని ప్రతిబింబిస్తున్నారు మన కళ్ళ ముందు. यस, जोहार सरदार वल्लभभाई पटेल, जोहार सरदार वल्लभभाई पटेल, जोहार सरदार वल्लभभाई पटेल।
और इन बेहतरीन प्रस्तुतियों के लिए दर्शकों से अनुराग देवगर पुनः जोरदार तालियों के गड़गड़ाहट से इन सभी बेहतरीन कलाकारों का स्वागत एवं अभिनंदन करें। ఇది ఒక్కసారి మన కళాకారుల నృత్య ప్రదర్శనకి అందరికీ కలిపి ఒక్కసారి గట్టిగా చప్పట్లతోటి వారిని అభినందిద్దాం. మన సంస్కృతిని సంప్రదాయాల్ని మన తెలంగాణ సంస్కృతిని సంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా ఎంతో చక్కగా ప్రతి ఒక్కరూ కూడా ఆ నృత్య రూపాల్ని మన ముందు ప్రదర్శించడం జరిగింది కళాకారులు. వారందరికీ కూడా ధన్యవాదాలని తెలియజేస్తూ ఉన్నాం. कार्यक्रम के अगले चरण में मंचासीन मुख्य अतिथि एवं विशिष्ट अतिथिगण का सम्मान किया जाएगा। जिसके लिए सर्वप्रथम मैं आग्रह करता हूं श्री गजेंद्र सिंह शेखावत, माननीय संस्कृति एवं पर्यटन मंत्री, कृपया हमारे आज के समारोह के माननीय मुख्य अतिथि श्री राजनाथ सिंह, माननीय रक्षा मंत्री भारत सरकार को शॉल भेंट कर सम्मानित करें। अब आग्रह करता हूं श्री जी किशन रेड्डी, माननीय कोयल एवं खान मंत्रालय से, कृपया माननीय मुख्य अतिथि महोदय को स्मृति चिन्ह भेंट कर अभिनंदन करें।